నమస్తే అండి. నా పేరు డాక్టర్ రాఘవ్ సునీల్. నేను సీనియర్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జన్, రెనోవా హాస్పిటల్స్, హైదరాబాద్. ఈ మధ్య కాలంలో క్యాన్సర్ మీకు తెలిసిందే ఎక్కువగా చూస్తూ ఉన్నాము. దురదృష్టవశాత్తు క్యాన్సర్ ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుందో, వెన్నెముక అన్నది క్యాన్సర్‌కి మెటాస్టాసిస్ అంటే క్యాన్సర్ స్ప్రెడ్ అయినప్పుడు వెన్నెముకలో కూడా క్యాన్సర్ రావటానికి చాలా ఎక్కువ అవకాశాలుంటాయండి. సో, మన హాస్పిటల్‌లో మనము చాలా క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్ చేస్తాం. మన రెనోవాలో 5 క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయండి. సో, వాటిలో ఉన్న స్పైన్ సర్జరీస్ మనం చేస్తాము. సో, ఎవరికైనా కూడా క్యాన్సర్‌లో వెన్నెముక కానీ సోకితే ప్రాబ్లమ్ ఏమవుతుందంటే, వెన్నెముక కూలిపోయే అవకాశం ఉంటుంది. వెన్నెముక పని ఏంటంటే ప్రధానంగా వెన్నుపూసని కాపాడడం. సో, వెన్నెముక కానీ క్యాన్సర్ సోకి ఆ క్యాన్సర్ వల్ల ఆ వెన్నెముక డ్యామేజ్ అయ్యి ఏమంటారు కూలిపోయే అంటే వెన్నెముక విరిగిపోయే ప్రమాదం ఏమైనా ఉంటే అలాంటప్పుడు వెన్నుపూస డ్యామేజ్ అయ్యి మెడలో జరిగితే కాళ్ళు చేతులు పడిపోయే ప్రమాదం గానీ, నడుములో జరిగితే కాళ్ళు పడిపోయే ప్రమాదం గానీ చాలా సివియర్‌గా ఉంటుందండి. సో, మనము వెన్నెముకలో ఎవరికైనా క్యాన్సర్ వచ్చినప్పుడు లేదంటే క్యాన్సర్ పేషెంట్ జనరల్‌గా క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత పెట్ సీటీ స్కాన్ అని చేస్తారు. అంటే ఎక్కడెక్కడ శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యి ఉంటే మనకు తెలుస్తుంది. సో, అలాంటున్నప్పుడు ఒకవేళ వెన్నెముకలో క్యాన్సర్ ఉండి, ఆ క్యాన్సర్ వెన్నెముకను డ్యామేజ్ చేసి అది కూలిపోయే రిస్క్ కానీ మనకు కనపడుతూ ఉంటే, మనం అది కూలిపోయే లోపు దానికి మనం సపోర్ట్ అంటే చిన్న రంధ్రంలో పర్క్యూటేనియస్ స్క్రూస్ అంటే చిన్న రంధ్రంలో స్క్రూస్ వేసి అంటే పొద్దున స్క్రూస్ వేస్తే సాయంత్రం నడిపించేయొచ్చనమాట. సపోర్ట్ పెట్టడం అనమాట. బిల్డింగ్ కూలిపోకుండా సపోర్ట్ పెట్టడం. అది మనం రెగ్యులర్‌గా చేస్తూ ఉంటామండి. అలాగే కొంతమందికి వెన్నెముక కూలిపోయిన తర్వాత అంటే కాళ్ళు పడిపోయిన తర్వాతో, కాళ్ళలో శక్తి తగ్గిన తర్వాతో, చేతులు తగ్గిన తర్వాతో తెలుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం ఆ వెన్నుపూస పైన ఒత్తిడి తీసేసి మనం స్క్రూస్ ఏసి సపోర్ట్ పెడితే వారికి ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యేలోపు వే ఈ కాళ్ళు చేతులు పడిపోకుండా కాపాడుకోగలుగుతాం. ఒక్కోసారి ఏమవుతుందంటే క్యాన్సర్ రిలీఫ్ అయిపోతుంది. కాకపోతే క్యాన్సర్ వల్ల జరిగిన ఫ్రాక్చర్ వల్ల జరిగిన పారాలిసిస్ అంటే వెన్నుపూస వెన్నెముకలో క్యాన్సర్ చేరుకొని ఎముక విరిగిపోయి కాళ్ళు చేతులు పడిపోయిన తర్వాత క్యాన్సర్ నుంచి విముక్తి పొందిన పారాలిసిస్ నుంచి విముక్తి పొందకుండా బాధపడుతూ ఉంటారు. సో, అలాంటి వారికి మనము ఈ పారాలిసిస్ రాకుండా మనము వెన్నెముకని కాపాడే సర్జరీ చేస్తూ ఉంటాము. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ ఉండి వారికి నడుము నొప్పి ఉంటే మాత్రం వెన్నెముకలో క్యాన్సర్ స్ప్రెడ్ అయిందన్నది మనము గమనించి ఎంత తొందరగా దాన్ని సపోర్ట్ పెట్టగలిగితే అంత మంచిది.